చాలా రోజులైతే అయిపోయింది ఇక్కడికైతే వచ్చేసి ఫ్లైట్. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మొన్న అయితే పెద్ద పెద్ద ట్రిప్లు వేసేసాం కదా, అటు బోటింగ్ కానీ ఇటువైపు పెద్ద పెద్ద స్కై టవర్స్ కానీ. ఈరోజు అయితే డ్యూటీ అవగొట్టుకొని సరదాగా నా రూమ్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేదారిలో చిన్న గ్రౌండ్ అయితే కనపడింది. అదే గ్రౌండ్ చూపించిన మీకు. డా 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 డా. ఇసుకే, అంత ఇసుకే. సరదాగా ఈ చిన్న గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాను. చాలా బాగుంది గ్రౌండ్ అయితే మటుకి. కాసేపు అలా ఉండి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాను. 2 రోజులు అయిపోయింది వీడియోలు అయితే పెట్టేసి, అందుకనే ఈరోజు సరదాగా వచ్చాను అలా. వచ్చేసి ఇదంతా గ్రౌండే. ఇదంతా ఖాళీ టైంలో వీళ్ళందరూ ఇక్కడ స్పోర్ట్స్ కానీ ఆటలు కానీ అది చాలా బాగా ఆడుకుంటా ఉంటారు. చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. ఇది గాయస్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఇదంతా ఇసుకే. ఇది కనబడిందా? ఇదిగో ఇసుకే, ఇసుకే, అంతా ఇసుకే. అదిగో మళ్ళీ ఇసుకలో వీళ్ళందరూ చూడండి, అతను చూడు ఎక్సర్సైజ్లు చేసుకుంటున్నారు, వీళ్ళేమో గేమ్స్ ఆడుకుంటున్నారు, ఫుట్బాల్. వీళ్ళేమో రొనాల్డో, వాళ్ళేమో మెస్సీ. నేనైతే అటుంది మా వర్క్ చేసే ప్లేసు అటు నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఆగాను. ఇక్కడ ఆగి ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ గ్రౌండ్ అయితే కాసేపు మీకు చూపిద్దామని అయితే వచ్చేసాను. చాలా బాగుండిద్ది. మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పాలంటే, అంతకుముందు మాకు ఇక్కడ జోన్స్లో అంగడి పెట్టారు దుబాయ్లో. పెట్టినప్పుడు మేమందరం ఈ గ్రౌండ్లోకి వచ్చేసి అప్పుడు ఆడాము. కాకపోతే నేనేమో డ్యాన్స్కి అయితే ఇచ్చేసాను. డ్యాన్స్లో విన్ అయ్యాము, గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది పెడతాను ఒకరోజు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మళ్ళీ చాలా రోజులైతే అయిపోయింది ఇక్కడికైతే వచ్చేసి ఫ్లైట్. చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి. అంతకుముందు జోన్స్ పెట్టినప్పుడు దగ్గరగా నెల దాకా కంటిన్యూగా ఇక్కడ ప్రాక్టీస్ అవన్నీ చేసేసి సరదాగా. కాకపోతే కప్పు మాకు రాలేదు, వేరే వాళ్ళకైతే వచ్చింది. ఎందుకంటే మా దాంట్లో వాళ్ళు అంత క్లారిటీగా ఎవరు టీములు ఏం లేవు. అందుకనే మాది ఓడిపోయింది మా టీము. వేరే వాళ్ళు మా ఫ్రెండ్ గడ వాళ్ళు అయితే గెలిచినప్పుడు వాళ్ళకైతే అందించారనుకున్నాం. మన ఇండియాలో మనీ అయితే దగ్గరగా 20,000 ఇచ్చారు. తల వాళ్ళందరూ పంచుకున్నారు. నేనేమో డ్యాన్స్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఒక్కొక్క గేమ్లోకి అయితే వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చాను. మళ్ళీ దగ్గరగా ఇటు ఒక ఎంత అవుతుంది, ఒక సంవత్సరం దాకా అవుతుంది ఈ గ్రౌండ్లోకి వచ్చేసి. ఫస్ట్ టైం మళ్ళీ అప్పుడు అయితే వెళ్ళాను కదా, మళ్ళీ ఇప్పుడు దగ్గరగా సంవత్సరానికి మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది చూడండి. ఇదంతా మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఇసుక తప్పితే ఏ ఉండదు, అంతా ఇసుకే అంతా ఇసుకే. చూసారు కదా, ఇదంతా మన ఇల్లు కట్టుకోవడానికి తప్పితే ఏది పనికి రాదు. అదేం కాదు, దుబాయ్లో అంటేనే ఎక్కువ ఇసుకే ఉండిద్ది. చాలా మందికి తెలుసో తెలీదో మరి, నాకేం తెలీదు. దుబాయ్ అంటే ఎక్కువ ఇసుక. ఇదంతా ఎడారి ప్రాంతం కదా, సౌదీ అరేబియా ఇదంతా అంటే, అందుకని అలానే ఉండిద్ది. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పూట ఎండలు ఎంత కాసినా ఈ టైంలో చూడండి ఎంత చల్లగా ఉందంటే వాతావరణం. అంత బాగుంది ఇక్కడ చూడండి. అదిగో ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, దాని బ్యాక్ సైడే బుర్జ్ ఖలీఫా మెయిన్ సిటీలు అన్నీ ఉంటాయి. కాకపోతే మనకి ఇప్పుడు ఆ బిల్డింగ్లు దగ్గరలో అడ్డుండే, లేకపోతే క్లారిటీ కనపడుద్ది ఫుల్ సిటీ మొత్తం. ఈ టైన ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. కాకపోతే ఈ పొద్దున మధ్యాహ్నం ఈ పగలపూట అంతా కాలిపోయిద్ది. ఎండ మామూలుగా ఉండదు, అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. అందుకని మీకు ఈ చిన్న మెమొరీ చూపిద్దామని మీకు అయితే ఇక్కడికైతే వచ్చాను. అదిగాక మళ్ళీ నెక్స్ట్ జనవరి ఆ టయాన అయితే మళ్ళీ మాకు జోన్స్ అవన్నీ పెడతారు, ఆటల పోటీలు లాంటివి. అప్పుడు కూడా మళ్ళీ పాల్గొనవచ్చు. అప్పుడు మళ్ళీ మంచి వీడియోలు అయితే తీస్తాను. అంటే పోయినసారి తీసినప్పుడేమో అప్పుడు అంత ఫోన్ లేదు, అప్పుడు ఈ ఆలోచన రాలేదు, లేకపోతే తీసేవాడిని. ఇప్పుడు మీకు చూపిద్దామని ఇక్కడ దాకా వచ్చేలా షేర్ చేసుకుంటున్నాను, అంతే, ఏం లేదు. చలో గైస్, చూసారు కదా ఎంత బాగుందో ప్లేసు.
ఈసారి క్రికెట్ ఆడేటప్పుడు అది కూడా ఒక వ్లాగాలు తీసి పెడతాను మీకు. సరే ఇంకా చిన్నగా అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. చాలాసేపు అయిపోయింది వచ్చి కూడా, దగ్గరికి అరగంట అయింది. కాకపోతే ఆ క్లిక్లు అనేది తీయలేదు. కాసేపు కూర్చున్నాను అక్కడ, కూర్చొని ఇంక చిన్నగా రూమ్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళిపోయి తినేసి వర్కౌట్ చేసేసి ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ పర్లేదు, చాలాసేపు పడుతుంది. ఒకప్పుడు 3-4 గంటలు పట్టేది, ఇప్పుడు అంతేం పడతలేదు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో అవగొట్టేసేస్తాం. చూశారుగా గాయస్, ఇవన్నీ అరబిక్ సోమ్సే. సరే కదా, ఒక్కొక్కరు ఇటు 3-4-5 కార్లు అయితే ఉంటాయి. కాకపోతే ఎవరు ఇంటి నుంచి బయటికి అయితే రారు. మీకు బస్ స్టేషన్లు చూపిస్తుంది చూడండి ఎలా ఉంటాయి అక్కడ. ఇదిగో ఇలా సింపుల్గా ఉంటాయి బస్ స్టాండ్లో వచ్చేసి, సింపుల్గా ఉంటాయి. మొన్నటిదాకా ఎందుకు అంత పెద్ద వీడియోలు పడ్డాయి అంటే లాంగ్, ఈ ఆ 2 రోజులు సెలవులు అయితే ఇచ్చారు. అందుకనే వెళ్ళి వీడియోలు అయితే తీసాను. అందుకని కొంచెం పెద్ద పెద్ద వీడియోలు అయితే పడ్డాయి. కాకపోతే అవి చాలా బాగున్నాయి. అంటే చాలా దూరం వెళ్ళాలా తీసాను. అవి ఇక్కడ నా పక్కనేం కాదు, చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అదిగో నా బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్, 2 బిల్డింగ్లు ఎక్కితే కనపడిద్ది. ఇక్కడ పక్కనే నా వెనకమాలే ఉండిద్ది. కాకపోతే ఇక్కడ 2-3 స్టేర్లు ఎక్కితే కరెక్ట్గా క్లారిటీ కనపడిద్ది. అది కూడా వెళ్ళి ఒక రోజు వ్లాగ్ అయితే తీస్తాను. ఎయిర్పోర్ట్ అది కూడా చాలా బాగుండిద్ది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అసలు మామూలుగా ఉండదు. నేనైతే 2 సార్లు వెళ్ళాను. అప్పుడు వీడియో తీయడానికి ఛాన్స్ అయితే దొరకలేదు, అందుకని తీయలేదు అప్పుడు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసి అప్లోడ్ చేస్తాను వ్లాగ్ అయితే. చూశారు కదా, అన్ని చెట్లే. అంత తొందరగా ఇల్లు కూడా కనపడవు. ఇల్లు ఎక్కడో లోపల ఉంటాయి చూడాలంటే మనం. అందుకనే ఇంక ఇలానే తీస్తాను. ఇది వాళ్ళ ఏరియా. ఎవరైనా పార్కింగ్ ఎవరైనా పెట్టారంటే ఆటోమేటిక్గా తీసేస్తారు, ఉంచరు. పార్కింగ్ ఇక్కడ ఏం ఉండకూడదు. బైకులు గీకులు సైకిళ్ళు అంతా ఖాళీగా ఎంటీగా ఉండాలి ఇక్కడైతే. ఇంకా పెద్ద వీడియోస్కే ప్లాన్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ నెలలో కూడా 2 సెలవులు అయితే ఎత్తారు. ఇచ్చినప్పుడు ఇంకా పెద్ద పెద్ద ప్లేసులకి అయితే వెళ్ళి ఇంకా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ట్రై చేయడం కదా, వెళ్ళిపోతాను. సెలవులు ఇచ్చారంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి పెద్ద పెద్ద ప్లేసులు, పెద్ద పెద్ద వ్యూలు అన్నీ తీసి అయితే అప్లోడ్ చేస్తాను. అది కూడా నేను ప్లాన్ చేసుకుని ఉంచాను. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే ఎవరిని. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడుకి 200 అయితే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ. చలో గాయస్, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పటికి టైం ఎంత అయింది? 7:30 అయింది. 7:30 కూడా చూడండి, ఇంకా చీకటి కూడా పడలేదు. ఇదంతా మన ఊర్లో 5 అయినట్టు, 5 అయితే ఎలా ఉండిద్ది, 5-5:30. ఇప్పుడు ఇక్కడ 7:30 అయింది. 8:30కి అయితే చీకటి అయితే పడుతుంది ఇక్కడ. అంత సులువుగా చీకటి అయితే పడతలేదు. మళ్ళీ పొద్దున్నే ఎప్పటినే వచ్చేస్తుంది లైట్. సూర్యుడు ఎప్పటినే వచ్చేస్తున్నాడు. అందుకని కావున నేను చిన్నగా రూమ్కి అయితే వెళ్తున్నాను. చాలా దూరం అయితే వచ్చేసాను. రూమ్కి అయితే వెళ్ళిపోయి తినేసి ఎడిటింగ్ చేసుకొని కూర్చోవాలి. అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకొని చాలా సేపు అయితే అయిపోయింది. చాలా టైం వేస్ట్ చేస్తున్నాను ఈ మధ్య. వేస్ట్ చేయకూడదు. అదిగో గైస్, బుర్జ్ ఖలీఫా అయితే నా ఎదురుగానే ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి లైవ్ లో చూస్తే అంత క్లారిటీ కనపడుద్ది. ఫోన్లో అయితే అంత క్లారిటీగా తీసుకోలేకపోతుంది. నేను ట్రై చేసి అయితే చెప్తున్నాను. కనపడితే కనపడిందని కమెంట్ చేయండి, కనపడకపోతే కనపడలేదని కమెంట్ చేయండి. చూపిస్తా చూడండి ఇప్పుడు. ఇదిగో గైస్, దుబాయ్ సిటీ వచ్చేసి అదిగో కనపడిందా బుర్జ్ ఖలీఫా. లైట్లు వెలుగుతా, అంత క్లారిటీ కనపడతలేదు ఇక్కడ నుంచి. ఇదిగో అక్కడ ఇప్పుడు నేను చూపించాను కదా స్కై టవర్, ఈ సెంటర్ లోనే ఎంత ఎత్తుంది అది బుర్జ్ ఖలీఫా అయితే. కాకపోతే ఇక్కడ నుంచి అంత క్లారిటీగా తీసుకోలేకపోతుంది. అది కనబడిందా లైట్ చూడండి.
అది కనపడింది కదా. అంటే కెమెరాకి అయితే ఓన్లీ లైట్స్ ఎలగడం వాటికే కనపడుతుంది, లైవ్ లో నుండి చూస్తుంటే చాలా బాగుంది. నేను చాలా సేపు అయితే ఇక్కడికైతే వచ్చేసాను, ఇంకా చిన్నగా నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్ళిపోయి సరదాగా రూమ్కి అయితే వెళ్దాము. చాలా సేపు అయిపోయింది వచ్చి కూడా. చిన్నడు దొరికిద్ది మళ్ళీ, లీవ్ దొరకగానే మళ్ళీ మొత్తం ఒక రౌండ్ అయితే కొడదాము. కొట్టేసి అప్పుడు కూడా మీకు అన్నీ చూపిస్తాను క్లారిటీగా. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. అదిగో వస్తుంది వెనకమాల నుంచి. ఏది లేదు, పోయిందా? చలో గైస్, వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా పైకి అయితే వెళ్ళాలి, వెళ్ళిపోతే నా రూమ్ అయితే వచ్చేసిద్ది. ఇక్కడ నుంచి 7 ఫ్లోర్లు ఉంది, 7 ఫ్లోర్లు అయితే ఎక్కేసి అయితే నా ఫ్లోర్ అయితే వచ్చేసిద్ది. ఇప్పుడు దాకా నడిచింది ఒక లెక్క అయితే, ఇక్కడ నుంచి ఎక్కేది ఒక లెక్క. చలో గైస్, రూమ్కి అయితే వచ్చేసాం. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. చూశారు కదా అక్కడ ఎంత బాగుందంటే, అక్కడ పొద్దున పూట ఎంత ఎచ్చుకున్నా సాయంత్రం పూట అంత బాగుంది చల్లగా. అప్పుడెప్పుడు సంవత్సరం క్రితం అక్కడ క్రికెట్ అయితే ఆడాము, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మటుకి. ఇంకోసారి అక్కడ క్రికెట్ జోన్స్ పెట్టి క్రికెట్ ఆడేటప్పుడు మటుకు ఖచ్చితంగా వీడియో తీస్తాను. చాలామంది ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ ఇండియా వాళ్ళు ఉంటారు, అందరూ ఆల్మోస్ట్ అన్ని దేశాల వాళ్ళు అందరూ ఆడతారు. ఈసారి క్రికెట్ ఆడేటప్పుడు మటుకు అది డెఫినెట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను, చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ టైం అయితే మిస్ అయ్యారు కదా, అందుకని ఈసారి అయితే ఖచ్చితంగా అది వీడియో తీసి అయితే పెడతాను. ఓకే గైస్, వీడియో ఎంతటితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ 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 బాయ్. గుడ్ నైట్ ఆల్. బాయ్ 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 బాయ్.